హలో హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. నేను కూడా 1 ఎకరం మిరప దాటేసాను. దాదాపుగా 1,50,000 పెట్టుబడి అయింది. కనీసం ఒక 50-60 వేలు మాత్రమే వచ్చింది. మిగతా 70-80 వేలు లాసే. అయినప్పటికీ కొంతమంది మిరప తోటలు బాగానే కాసినాయి. ఈరోజు మన కూటమి గవర్నమెంట్ రైతులకు ఎన్నో మంచి వాగ్దానాలు చేసి రైతులకు 20,000 రూపాయల రైతు భరోసా, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లగాళ్ళకి అమ్మఒడి, అలానే ప్రతి కుటుంబంలో మహిళలకు నెలకు 2,500, రైతులకు గిట్టుబాటు ధర, ఇలాంటి ఎన్నో హామీలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మినిమం రైతులకు గిట్టుబాటు ధరన్న కల్పించాలనే ఆలోచన ఈరోజు లేకపోయింది. పత్తికి చూస్తే 5,500, 5,000 అమ్మింది. ఈరోజు మిరపకాయలు తేజాలు అయితే 11,000, 11,500. అదే మామూలు నాటు రకం అయితే 8,000, 8,500. ఇది మరీ దారుణం. ఎకరానికి ఒక 20 క్వింటాలు అయినా సరే 12,000 చొప్పున 2,40,000 వస్తే ఒక ఎకరానికి వచ్చరికి ఒక క్వింటానికి కోత కూలీలు 10 మంది పడుతున్నారు. 10 అంటే ఒక్కొక్క కూలి మనిషికి వచ్చరికి 300, 350. ఈ లెక్కన ఒక క్వింటానికి వచ్చరికి 3,500 కోత కూలీలు అయిపోతున్నాయి. 20 క్వింటాలకి కోసినందుకు 70,000 కోత కూలీలు అయిపోతున్నాయి. ఇక గోతాలకి ఒక గోతం 50 రూపాయలు. ఇలా తొక్కుడు కూలి ఇవన్నీ లెక్కేసుకుంటే రైతులకి చాలా దండగా అవుతుంది. కనీసం ఈ నెలలో రైతులకి పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో అప్పుడే ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కల్పిస్తే ఎంతో కొంత మేర రైతులు మంచి దిగుబడి వచ్చిన వాళ్ళు సంతోషిస్తారు. మరి ఈరోజు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. మన వీడియోని గవర్నమెంట్ చేరే వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ నెలలో రైతులకు గిట్టుబాటు కల్పిస్తే ఖచ్చితంగా రైతులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ మన కూటమి ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది. రైతులకి ఎలాంటి గిట్టుబాటు ధర లేదు. మరి దారుణంగా ఉంది. ఓటేసిన వాళ్ళు ఈరోజు తిట్టుకునే పరిస్థితి ఉంది. కావున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు స్పందించి రైతులకు తక్షణం గిట్టుబాటు ధర కల్పించాలని, మిర్చి రైతులను ఆదుకోవాలని, గుంటూరులో కానీ ఎక్కడైనా సరే అక్కడ మిర్చి యార్డు ఎక్కడైతే ఉందో అక్కడ కనీసం 18,000, 19,000 గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు ఎంతో కొంత మేర కోలుకుంటారు. లేని పరిస్థితుల్లో వ్యవసాయం దండగానే పరిస్థితులు ఈరోజు నెట్టబడుతుంది. కావున నా తోట అంటే ఈరోజు రోగం వచ్చిపోయి 10 క్వింటాలు మాత్రం అయింది. కొంతమంది చాలా బాగున్నాయి, కొంతమంది పండిన వాళ్ళు కూడా ఈరోజు రేటు లేక వెలవెల్లాడుతున్నారు. కావున ఒక్కసారి గమనించి ఈ వీడియో మన గవర్నమెంట్కి చేరే వరకు రైతులకు మేలు చేసే విధంగా గవర్నమెంట్ని కొత్త ఒక్కలో స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరాలని కోరుతున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్.